హాయ్ ఫ్రెండ్స్, హలో, బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నానండి. మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను. నేను ఈరోజు ఒక కొత్త ఐటమ్ వచ్చేసి ఆర్డర్ చేశానండి మీషో నుంచి. అది ఆ ఐటమ్ ఏంటిది అనేది మీ ముందు ఇప్పుడు అన్బాక్స్ చేస్తానండి. ఇవి ఇప్పుడు హుక్స్ అండి, బాగా ట్రెండింగ్లోనే. మన డ్రెస్సెస్కి కానీ, కిడ్స్ డ్రెస్సెస్కి కానీ బటన్స్ అనేవి ఊడిపోతూ ఉంటాయి కదా, మనం పిన్స్ పెడుతూ ఉంటాం. పిన్స్ అనేది సేఫ్ కాదు, గుచ్చుకుంటూ ఉంటాయి కదా. అలా ఇవి చాలా డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ బటన్స్ ఉన్నాయండి. 50 పీసెస్ వస్తాయండి. చూడండి ఒక్కసారి, చాలా చాలా ఉంటాయి. ఫ్లవర్స్ అని కానీ, హార్ట్ సింబల్ కానీ, ఫ్లవర్ కానీ, ఇట్లా బీడ్ కానీ, చాలా చాలా టైప్స్ ఉంటాయండి. వీటిని అన్ని మిక్స్ అనమాట. ఇలా డిఫరెంట్ షేప్స్ అనేవి వస్తాయి అన్నమాట. వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. ఇప్పుడు చాలా చాలా మనకు బాగా యూజ్ అవుతాయి కిడ్స్ డ్రెస్సెస్కి. ఇప్పుడు పిన్స్ అయితే మనకు గుచ్చుకుంటాయని టెన్షన్ ఉంటుంది పడుకున్నప్పుడు కానీ, స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ, బ్యాగ్ తగిలించుకున్నప్పుడు కానీ. ఇవైతే మనకి ఏ టెన్షన్, మన చున్నీస్కైనా పెట్టుకోవచ్చు. ఇవి చాలా బాగుంటుంది. ఇది ఎలా యూజ్ చేయాలంటే ఒకసారి నేను మీకు ఇది డెమో చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి కనిపిస్తుందా అండి? ఇది వచ్చేసి ఒక ఫ్లవర్ అనమాట. నేను ఒక ఫ్లవర్ టైప్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ దీన్ని ఈ 2 సైడ్స్ అనేది మనం ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. ఓకే, దీనికి ఇట్లా నీడిల్లాగా వస్తుంది అనమాట. మనం సపోజ్కి ఇప్పుడు దీనికి ఇదే చున్నీ అనుకోండి, దీనికి మనం పెట్టాలి. ఈ చున్నీకి మనకి పిన్ చేయాలనుకోండి, ఇలా ఈ నీడిల్లాగా ఉన్న దీనికి ఇలా పెట్టేసి, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇది ఉంది కదండి, పుష్ బ్యాక్ లాగా. మనం కమ్మలకి ఎలా అయితే పెట్టుకుంటాం అలా అని జస్ట్ ఇలా పెట్టేసి సైడ్స్ ప్రెస్ చేయటమే అనమాట. ఇది అసలు మనం ఎంత తీసినా రాదనమాట, బాగా టైట్గా ఫిట్ అయి ఉంటుంది. సో మనకు ఊడిపోతుందని టెన్షన్. ఇప్పుడు చున్నీస్కి మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటాం కదా, అలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. మనం శారీస్కి పెట్టుకోవచ్చు, డ్రెస్సెస్కి పెట్టుకోవచ్చు, పిల్లల షర్ట్స్కి పెట్టుకోవచ్చు. ఇదిగో చూడండి, ఇట్లా డిఫరెంట్ స్టైల్స్ అనేవి వచ్చాయన్నమాట. జస్ట్ ఇలా పెట్టేసుకొని మనం ఇలా లాక్ చేసుకోవడం, టక్కన సౌండ్ వస్తుంది. ఇలా తీసేటప్పుడు ఇలా 2 సైడ్స్ ఇలా ప్రెస్ చేయాలండి. ఇలా తీసేసుకొని ఇలా పెట్టేసుకోవడం మనకు డ్రెస్సెస్కి, శారీస్కి అన్నిటికీ చాలా ఉపయోగపడుతుందండి. వెరీ రీజనబుల్ ప్రైస్. రేటింగ్ వచ్చేసి ఇది ఇప్పుడు ప్రజెంట్ ఆన్లైన్లో ట్రెండింగ్ ఉంది. 4 అబోవ్ ఉందండి రేటింగు. ఓకే, డోంట్ మిస్ అండి. మీరు దీన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లింక్ అని కామెంట్ చేయండి. నేను మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అవుట్ ఆఫ్ స్టాక్ కాకముందే మీరు దీన్ని పర్చేస్ చేయండి. ఓకే, వెరీ యూస్ఫుల్ ఐటమ్ అండి. చూడండి, ఇట్లా చూడటానికి స్టైల్గా ఉంటుంది, ఏదో బటన్ కుట్టినట్టు ఉంటుంది. ఓకే, చాలా బాగుంటుందండి. కిడ్స్కి ఫ్రంట్ సైడ్ ఏదన్నా బటన్ ఊడిపోయినా కానీ, బ్యాక్ సైడ్ కానీ, ఫ్రంట్ సైడ్ కానీ మనం చాలా టైప్స్గా యూస్ చేయొచ్చు. శారీస్కి కానీ, ఎలా అయినా ప్రిల్స్ పెట్టుకోవడానికి, శారీస్కి మనం ప్రిల్స్ పెట్టుకుంటాం కదా, అవి ఊడిపోకుండా కానీ, స్టైల్గా ఉండటానికి కానీ మనం యూస్ చేయొచ్చండి. అసలు మనం ఇంకా అవి ఎంత లాగినా రావన్నమాట. బ్యాక్ సైడ్ మనం ఓపెన్ చేస్తేనే వస్తుంది. మీకు తీసేది కూడా నేను ఒక్కసారి చూపిస్తాను, క్లియర్గా చూడండి. నేను ఇప్పుడు ఇది పెడుతున్నాను ఫస్ట్. ఓకే, ఇప్పుడు ఇది మనం ఓపెన్ చేయాలనుకోండి, జస్ట్ ఈ 2 సైడ్స్ ఉంది కదా, ఈ 2 సైడ్స్ మనం ఇట్లా ఓపెన్ చేస్తేనే మనకి ఇది ఓపెన్ అవుతుంది. ఓకే, చూడండి, మనం 2 సైడ్స్ ఇలా ఓపెన్ చేస్తేనే మనకు ఓపెన్ అవుతుంది. అంతే, మనం పడుకున్నా కానీ, బ్యాక్ సైడ్ నుంచి తీసినా కానీ మనకి రాదనమాట. ఓకేనా, చాలా బాగుంటుందండి ఇది క్వాలిటీ అనేది. నేను ఎందుకంటే మీకు తెలియాలి కాబట్టి డెమో కోసం ఒకసారి పెట్టి చూపించానండి. ఓకే, ఇట్లా పెట్టేసుకోవడం. లుక్ కూడా మీకు ఇది చాలా చాలా బాగుంటుందండి. డోంట్ మిస్ అండి. ఒక్కసారి మనం కొనుక్కోండి, మనకు అన్నిటికీ యూస్ఫుల్ అవుతుంది. మన తీసి మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్ సైడ్ పెట్టండి, ఇది మనం తీసి మళ్ళీ దాన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. షర్ట్స్కి కానీ, టీషర్ట్స్కి, కిడ్స్ వాటికి, మన బ్లౌజెస్కి, శారీస్కి అన్నిటికీ వేర్ చేయొచ్చు. చాలా స్టైల్గా ఉంటుంది. లుక్ కూడా చాలా బాగుంటుందండి. యూనిక్ డిజైన్స్ అండి. డోంట్ మిస్ అండి. నేను పోస్ట్ చేయగానే మీరు కామెంట్ బాక్స్లో లింక్ అని కామెంట్ చేయండి, నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, పర్చేస్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.